పీజీ ఈసెట్ లో 2025 సంవత్సరానికి గాను సిఎస్సి బ్రాంచ్ విద్యార్థులు మోగించిన విజయ దండోరా. వీరు స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు టాప్ 10లో 10కి 10 ర్యాంకులతో పాటు టాప్ 25లో మొత్తం 20 ర్యాంకులు, అలాగే టాప్ 50లో 48 స్టేట్ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే ప్రతి బ్రాంచ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈసెట్ అంటేనే సాయి మీద, సాయి మీద అంటేనే సక్సెస్ అనేలా ప్రపంచానికి చాటి చెబుతున్న సంస్థ మన సాయి మీద కోటి హైదరాబాద్. స్టూడెంట్స్, myself పార్థసారథి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. మనకు ఈసెట్ 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది మొన్న 14th నుంచి. ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్ అందరు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని, స్లాట్ బుకింగ్ చేసుకొని, ఒక మంచి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి కాలేజీలో ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాను. సో స్టూడెంట్స్, ఇక్కడ ఈసెట్ 25లో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఎన్నో ర్యాంకులు సాధించినప్పటికీ ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో 10 ర్యాంకులకు 10 ర్యాంకులను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు టాప్ 50 ర్యాంక్స్లో 48 ర్యాంక్స్ సాధించాయి. మరి ఇక్కడ ఆ స్టూడెంట్స్ యొక్క సక్సెస్ జర్నీ ఎలా జరిగింది, ఆ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, మరి మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులకే అది ఎలా సాధ్యమైంది, అవన్నిటి గురించి మనము ప్రతి వీడియోలో టాపర్ గురించి మనము తెలుసుకుంటున్నాం. ఈ వీడియోస్ నెక్స్ట్ రాయబోతున్న 2026, 2027 విద్యార్థులకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఒక ప్రఖ్యాత, ఒక ఆధ్యాత్మిక ఒక మోటివేషన్ కావచ్చు, ఆయన చెప్పింది ఏంటంటే ఒక స్టూడెంట్ సక్సెస్ జర్నీలో ఆ 1% అనేది ఖచ్చితంగా అతనికి అవేర్నెస్ ఉండాలి. మిగతా 99% మాత్రం అతడు చుట్టూ పరిస్థితిలో ఉన్నటువంటి లోకం గురించి కావచ్చు, అట్మాస్ఫియర్ గురించి కావచ్చు, అతని చుట్టూ ఉన్న జనాలను చూసి కావచ్చు, అతని ఐడియాస్ మార్చుకోవడము, అక్కడ ఉన్న వాటితో ఫైట్ చేయడం అలా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇలా సక్సెస్ స్టోరీస్ చూడటం వల్ల నెక్స్ట్ రాయబోతున్న 2026, 2027 విద్యార్థులకి ఒక మంచి రూట్ మ్యాప్ దొరుకుతుంది అన్న ఆశయంతో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి టాపర్స్ అందరినీ, ఎందుకంటే ఒక్కొక్క సక్సెస్ జర్నీ సాధించిన విద్యార్థికి అతను ఒక్కొక్క రూట్ మ్యాప్ని డిసైడ్ చేసుకుంటాడు. ఆ రూట్ మ్యాప్లో కొన్ని రూట్ మ్యాప్స్ కొంతమందికి నచ్చుతుంటాయి, కొంతమందికి హార్డ్గా ఫీల్ అవుతుంటారు, కొంతమందికి అవి నచ్చవు కూడా. సో అవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి బ్రాంచ్లో ప్రతి స్టూడెంట్ టాపర్స్ని మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవన్నిటిని మనము సాయి మీద యూట్యూబ్ ఛానల్లో కూడా మనము ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోస్ని చూసి మీరు ఇంకా ఒక మంచి అవేర్నెస్ తెచ్చుకొని మీరు మీళ్ళలాగా అంటే సీనియర్స్ లాగా కూడా ఒక మంచి ర్యాంక్ సాధించాలి. దానిలో భాగంగా సిఎస్సి 3rd ర్యాంక్ సాధించినటువంటి మిస్టర్ వర్షిత్ రెడ్డి గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అతని సక్సెస్ జర్నీని అతని మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్ వర్షిత్ రెడ్డి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మనము ఈసెట్ 25 మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడే ముందు నువ్వు మీ ప్రాపర్ ఏంటి, మీ పేరెంట్స్ ఏంటి, నీ స్కూల్ లైఫ్ ఎలా జరిగింది, అసలు నిన్ను ఇలా కంప్యూటర్ సైన్స్ పైన చదువుకోవడానికి ఎవరైనా టీచర్స్ నీకు ఏమైనా నీకు అక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, వాటి గురించి ఒకసారి మీ జూనియర్స్కి. హలో ఎవ్రీవన్, నా పేరు కాయితా వర్షిత్ రెడ్డి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్టాంగ్ నుంచి డిప్లొమా చేశాను. ఓకే. దానికంటే ముందు 10th క్లాస్ అనేది తెలంగాణ మోడల్ స్కూల్ బొల్లారంలో చేశాను. బొల్లారం తెలంగాణ మోడల్ స్కూల్ ఏ క్లాస్ నుంచి చదివా అక్కడ? 6th. వెరీ గుడ్. 6th to 10th తెలంగాణ మోడల్ స్కూల్లో చదివా. సూపర్. ఓకే. మా డాడీ రైతు. మాకు సిద్దిపేటలో పొలం ఉండే, దానిలో పంటలు పండిస్తారు. మా ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట్, ఐనాపూర్, కొమరవెల్లి మండల్. ఓకే. మరి నీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 10 GP. 10 GB. 10 GB అంటే 2000 ఎప్పుడు రాశావు నువ్వు? 24. 24. ఎందుకంటే అంతకుముందు ఒక 2-3 years వరకు ఎగ్జామ్స్ లేవు. 10/10. వెరీ గుడ్. మరి నీకు 10/10 వచ్చినప్పుడు, అంత మంచి మార్క్స్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళకుండా పాలిసెట్ వైపు వచ్చావు? అంటే నాకు 9th క్లాస్. నీకు పాలిసెట్ అనేది ఎప్పుడు తెలుసు, ఏ క్లాస్లో తెలుసు? అంటే నాకు 9th క్లాస్లో కరోనా వల్ల ఇంటికి ల్యాప్టాప్ వచ్చింది, ల్యాప్టాప్ కంప్యూటర్. ఓకే. దాంతో ఎక్కువ ఉండి ఇంకా టెక్నాలజీ మీద అంటే కంప్యూటర్ సైన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి నేను పాలిసెట్ దిక్కొచ్చా. ఓకే. నీకు పాలిసెట్లో ర్యాంక్ ఎంత? 169. 169. సూపర్ ర్యాంక్ వచ్చింది. మరి 169 ర్యాంక్ వచ్చినప్పుడు నువ్వు ఏ బ్రాంచ్ అనుకున్నా కూడా నీకు వస్తుంది ఆల్మోస్ట్.
అప్పుడు కంప్యూటర్ సైన్స్, ఈసీఈ ఇలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఎందుకు నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్నే చూజ్ చేసుకున్నావు? అంటే ఇంట్లో కంప్యూటర్ ఉంది కాబట్టి. ఇంట్లో కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ సైన్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయిపోవాలి కదా. అంటే ఇంట్లో కంప్యూటర్ ఉంది, దాని మీద చాలా ప్రయోగాలు చేసి కొంచెం అంటే ఆ కంప్యూటర్ని ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉంచావు కదా. అయిపోయింది. ఓకే, కంప్యూటర్ పని కూడా అయిపోయింది, వెరీ గుడ్. సో నీకు పాలిసెట్లో 116 ర్యాంక్ వచ్చేసింది. డిప్లొమా కంప్యూటర్ సైన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసెప్ ట్యాంక్లోకి 2022 ఇయర్లో ఎంటర్ అయిపోయావు, రైట్. మరి మాసెప్ ట్యాంక్లో ప్రిపరేషన్ అవుతున్నప్పుడు పాలిటెక్నిక్ ద్వారా బీటెక్ చేయవచ్చు, పాలిటెక్నిక్ ద్వారా ఈసెట్ రాయొచ్చు అన్న విషయం నీకు పాలిసెట్ రాయకంటే ముందే తెలుసా, లేకపోతే మాసెప్ ట్యాంక్ కాలేజ్కి వెళ్ళాక ఇలా తెలిసిందా? అంటే నా 10th క్లాస్ ఎగ్జామ్ కంటే ముందే తెలుసు నాకు. ఎలా అంటే పేపర్లో చూసావా, వీడియోస్ చూసావా? మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేసిందంటే ఒకరోజు వచ్చి టీచర్ దగ్గరికి వచ్చి బోనఫైడ్ అడిగింది. ఓకే. ఎందుకంటే పాలిటెక్నిక్ రాయడానికి. ఓకే, అప్పుడు తెలిసింది. అది ఓకే, పాలిసెట్ రాయడం తెలిసింది. నువ్వు పాలిటెక్నిక్ చేసిన తర్వాత నువ్వు ఒక బీటెక్ చేయాలి అంటే ఒక రూట్ ఉండాలి అన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? అంటే మా అక్కుండే, అంటే మా పిన్నోళ్ళ కూతురు. ఓకే, పెద్దమ్మ కూతురు. ఆమె కూడా డిప్లొమా తీసుకొని. ఏ బ్రాంచ్లో చేసింది మీ అక్క సిస్టర్? సిఎస్సి. ఓకే, ఏ కాలేజీలో? గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్, సంగారెడ్డి. ఓకే, ఇప్పుడు అమ్మాయి బీటెక్ అయిపోతుందా? ఓకే, వెరీ గుడ్. సో డిప్లొమా తర్వాత బీటెక్ చేయడం, రైట్. సో వర్షిత్ రెడ్డి మరి ఎందుకంటే 10/10 జీపీఏ వచ్చింది, పాలిసెట్లో కూడా 169 ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక పేరెంట్గా దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను, పాలిసెట్ నుంచి డిప్లొమా చేసి బీటెక్ చేయడం బెస్టా, అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ చేయడం బెస్టా? ఈ రెండిట్లో నీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ బట్టి చేస్తే మీకు కాంపిటీషన్ తగ్గుతుంది, కానీ ఒకవేళ మీరు ఇంటర్ తీసుకొని చేస్తే చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా గట్టి చదవాలి. ఒకవేళ మీకు ఐఐటి ఇంకా ఎన్ఐటీలోకి వెళ్ళాలనుకుంటే ఇంటర్మీడియట్ చేయాలి అంతే. అంటే ఒక ఐఐటి, జేఈ ఒక మంచి టార్గెట్ ఇలా పెట్టుకున్న వాళ్ళు మినహాయిస్తే మన స్టేట్ లెవెల్లో ఇంజనీరింగ్ చేయాలంటే మాత్రం యాజ్ ఏ ఫ్యాకల్టీగా డిప్లొమా నుంచి ఈసెట్ అనే ఎగ్జామ్ ద్వారా బీటెక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు రేపో మాపో పాలిసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ కూడా వస్తుంది, అప్పుడు మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా ఒక మంచి అవేర్నెస్ ఇద్దాం, రైట్. మరి సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటిలో నువ్వు ఈసెట్కి 25కి ఆఫ్లైన్ వచ్చావా, ఆన్లైన్ వచ్చావా, తీసుకున్నావా? ఆన్లైన్ తీసుకున్నా, కానీ నేను ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు తీసుకున్నావు, బట్ ఆన్లైన్ ఎందుకు మరి నువ్వు ఆన్లైన్కే ప్రిఫరెన్స్ ఇచ్చావు? అంటే ఒక రోజు నేను వచ్చాను ఆఫ్లైన్కి, ఆ రోజు మళ్ళీ ఇంటికి పోయే వరకు 11:30 అయింది. ఓకే, అంటే నువ్వు ఇక్కడ మేజర్గా టైం సేఫ్టీ కోసం ఆఫ్లైన్ తీసుకున్నావు, రైట్. సో ఆఫ్లైన్ ఆన్లైన్లో ప్రిపరేషన్ని నువ్వు మన సాయిమేధ కోచింగ్ సెంటర్ది ఏ సెమిస్టర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు? థర్డ్ సెమిస్టర్ నుంచి. మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు కొంతమంది థర్డ్ సెమిస్టర్లో ప్రిపరేషన్, కొంతమంది ఫస్ట్ సెమిస్టర్లోనే అనుకున్నారు, మరి థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపరేషన్ చేశావు. మరి మీ జూనియర్స్కి అంటే 26 రాస్తున్న వాళ్ళు కావచ్చు, 27 రాస్తున్న వాళ్ళకి నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఈసెట్ 25లో వాళ్ళు అనుకున్న మార్క్స్ సాధించవచ్చు? ఒకవేళ మీరు ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ సెమిస్టర్లో ఏం చేయండి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, అవి చదవండి, చాలా మంది చదవండి. ఎట్లా అంటే మళ్ళా 2 నెలలకి 3 నెలలకు మర్చిపోకుండా. మరి అలా 2 నెలలకి 3 నెలలకు మామూలుగా మనకు మర్చిపోవడమే మనకు ఒక గాడ్ గిఫ్ట్ కాబట్టి మరి మర్చిపోకుండా నువ్వు ఏమైనా టిప్స్ లాంటివి అంటే నోట్స్ రాయడము, తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడం, ఇవన్నీ చేయాలి. సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి మనము ఈసెట్ 2027ని కూడా ఒక స్టూడెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇస్తున్నాం. ఎందుకంటే 26 అంటే 5th సెమిస్టర్ స్టూడెంట్స్ రాస్తారు, 27 అంటే 3rd సెమిస్టర్ రాస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో, ఇప్పుడున్న ఈ స్పీడ్నెస్లో ఒక స్టూడెంట్ ఖచ్చితంగా, ఎందుకంటే డిప్లొమాలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మళ్ళీ మ్యాథమెటిక్స్లో 4 సబ్జెక్ట్స్, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, 4, ఫిజిక్స్లో 2 సెమిస్టర్లు, కెమిస్ట్రీలో 2 సెమిస్టర్లు, ఇవన్నిటినీ ఒక స్టూడెంట్ 6 నెలల్లో కంప్లీట్ చేయడము, గుర్తుంచుకోవడము, ప్రాక్టీస్ చేయడము కుదరటం పని. అందుకే మీ సీనియర్స్ కావచ్చు, ఇప్పుడు నా ముందు కూర్చున్న స్టూడెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు,
ఒక ఎర్లీ ప్రిపరేషన్ చేయడం వల్లనే అతనికి సబ్జెక్ట్ కంటెంట్లో ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి, ఎంత డెప్త్ వరకు వెళ్తే మనము ఆ కాంపిటీషన్ని తట్టుకోగలుగుతాం అనేది ఇప్పుడు మీరు టాపర్స్లోనే చూస్తున్నారు. సో వర్షిత్ రెడ్డి చెప్పినట్టు థర్డ్ సెమిస్టర్ నుంచే ప్రిపరేషన్ చేయండి. ఇది ముఖ్యంగా 2027 వాళ్ళకి. ఒకవేళ మరి ఫిఫ్త్ సెమిస్టర్ అంటే 2026 వాళ్ళు కొంతమంది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తారు. మరి వాళ్ళు కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ రోజు చదవాలి. ఎట్లా చదవాలంటే రోజు చదవడం అందరం చదువుతాం. దాంట్లో నువ్వు కొన్ని టిప్స్ లాంటివి అంటే ఇప్పుడు రోజు చదివేటప్పుడు ఏం చేయాలంటే రోజు మ్యాథ్స్ ముట్టాలి, ఫిజిక్స్ ముట్టాలి, కెమిస్ట్రీ ముట్టాలి. ఒక రోజు ఒక సబ్జెక్ట్ చదివి ఇంకో రోజు ఇంకో సబ్జెక్ట్ చదివితే అంటే మర్చిపోతారు. సో కంటిన్యూస్ డైలీగా ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, ఇంజనీరింగ్కి ఇలా ఒక పర్టికులర్ టైం ఇచ్చి చేయాలి. రైట్. సో మనం ఒకసారి మరి వర్షిత్ రెడ్డి అతను ఎలా ప్రిపేర్ అయ్యాడో అతను మార్క్స్ కనుక్కుంటూ మనం సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేద్దాం. వర్షిత్ రెడ్డికి 200కి టోటల్ మార్క్స్ 161 మార్క్స్ వచ్చాయి. మ్యాథమెటిక్స్లో 42, ఫిజిక్స్లో 20, కెమిస్ట్రీలో 20, ఇంజనీరింగ్లో 79 వచ్చాయి. సో నువ్వు ఈ సెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఫైనల్లో రాస్తున్నప్పుడు ఫస్ట్ ఏది అటెంప్ట్ చేశావు? ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ మ్యాథ్స్ చేశావు. ఓకే, మొత్తం చేయలేదు. ఓకే, అంటే నీకు వచ్చినాయన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయావు. ఓన్లీ 10 క్వశ్చన్స్ చేసా, ఎందుకంటే టైం అయిపోతుంది. ఓకే, తర్వాత ఫిజిక్స్ పోయినా. రైట్. దాని లోపల 10 క్వశ్చన్స్ చేసిన. దాంట్లో 10 చేసావు. ఎస్ సార్. తర్వాత కెమిస్ట్రీకి పోయినా, కెమిస్ట్రీలో 25 క్వశ్చన్స్ చేసిన. కెమిస్ట్రీలో 25 చేసావు. రైట్. తర్వాత ఇంజనీరింగ్ మొత్తం అయిపోగొట్టిన. ఇంజనీరింగ్ మొత్తం అంటే ఇలా మ్యాథ్స్లో 10 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 10 క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఇంజనీరింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అవర్స్లో ఎంత టైం అయిపోయింది? సార్ నాకైతే ఫిజిక్స్ మళ్ళీ వచ్చినప్పుడు 62 మినిట్స్ మిగిలింది. అంటే నువ్వు మళ్ళీ రివర్స్లో వచ్చావు. ఇంజనీరింగ్ అయిపోయాక ఫిజిక్స్కి వచ్చావు. ఫిజిక్స్ అయిపోయేసరికి ఇంకా నీకు 1 అవర్ టైమే ఉంది. నువ్వు ఇంకా మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్ చేయాలి. సరే, మరి నువ్వు అక్కడ అంత ఫాస్ట్గా ఉన్నప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ లాగా ఆ టైం మేనేజ్మెంట్, ఎందుకంటే 60 మినిట్స్ 40 క్వశ్చన్స్ని ఎలా టైం సేవింగ్ చేసుకొని మ్యాథమెటిక్స్లో 42 మార్క్స్ తెచ్చుకున్నావు? అంటే ఇప్పుడు నాకు ప్లస్ ఇంకా ఫిజిక్స్ కూడా చేయాలి లోపల, అంటే 1 అవర్ లోపల ఫిజిక్స్ చేయాలి. ఫిజిక్స్ వచ్చేసరికి నీకు 1 అవరే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫిజిక్స్లో 10 అంటే ఇక 15 మార్క్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 55 క్వశ్చన్స్ 60 మినిట్స్. మరి ఎలా చేసావు? ఏం చేశానంటే ఫస్ట్ నాకు వచ్చిన చేసిన మళ్ళీ. ఎస్ సార్. మళ్ళీ ఫిజిక్స్లో ఫస్ట్ 10 క్వశ్చన్ పక్కన పెట్టేసి నెక్స్ట్ చూసిన థియరీ క్వశ్చన్స్ ఏమైనా చూసిన. థియరీ క్వశ్చన్స్ పెట్టుకుంటూ పోయినా. దాని తర్వాత సమ్స్ ఉంటాయి కదా సార్, ఆ గ్యారంటీ చేసిన, అంటే మార్క్స్ వచ్చేసా, అంటే సమ్స్ అంటే మార్క్స్ వస్తాయి కదా సార్. ఓకే, అందుకోసం చేసిన. దాని తర్వాత మ్యాథ్స్ వెళ్ళిన. మ్యాథ్స్ వెళ్తే ఏం చేసిన అంటే ఒకవేళ నాకు తొందరగా వచ్చే క్వశ్చన్స్ తొందరగా చేసిన. దాని తర్వాత రాని క్వశ్చన్స్, అది నాకు ఇది 4 ఇయర్ సిరీస్ ఉంది సార్. 4 ఇయర్ సిరీస్ ఇప్పుడు 1 మినిట్ అంటే ఇప్పుడు అంత టైం టేజర్లో కష్టం అని చెప్పేసి వదిలేసావు. అంటే నువ్వు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇష్టం పెట్టేసే చేసావు. ఓకే, అంటే నువ్వు ఇంకా ఏదైనా కరెక్ట్గా చేస్తే అంటే ఏ మిస్టేక్ చేసావు, ఆ మిస్టేక్స్ ఎవరు ఇప్పుడైతే 26, 27 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ మిస్టేక్స్ చేయొద్దు అని ఒకసారి వాళ్ళకు చెప్పండి. ఫస్ట్ ఏం చేయండి అంటే ఒకవేళ ఒక క్వశ్చన్ రాకపోతే నేను వదిలేయండి. ఓకే, దాన్నే పట్టుకొని నాకు ఈ కాన్సెప్ట్స్ అయినా నాకు ఈ ఆన్సర్ రావాలి, గ్యారంటీ రావాలి, నేను ఎక్కువసేపు ఇదే చేసిన అని దాన్ని పట్టుకొని కూర్చుంటే చాలా టైం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ చేయండి, దాని తర్వాత రాని క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత. ఓకే, మరి నువ్వు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యావు కాబట్టి మన సాయి మీద యాప్ని, తర్వాత మనం ప్రొవైడ్ చేసిన టెస్ట్ సిరీస్ని అన్నిటినీ కరెక్ట్గా ఇట్లా చేసుకున్నావా? ఎస్ సార్. ఆల్మోస్ట్ మనము ఫిబ్రవరి నుంచి మే 8 అంటే ఎగ్జామ్కి 2 డేస్ ముందు వరకు మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టాం. అక్కడ నీకు మార్క్స్ ఎలా వచ్చాయి? అంటే అప్పుడు నాకు వచ్చు సార్ 140, 135 మార్క్స్ వచ్చాయి. 140, 150. వెరీ గుడ్. అంటే ఆ పేపర్స్ మనం కండక్ట్ చేసిన పేపర్ స్టాండర్డ్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో నీకు ఎక్కువగా హార్డ్ ఏదనిపించింది? ఎందుకంటే నీకు ఇక్కడ 140 వరకు వచ్చాయి, బట్ ఫైనల్లో 161 వచ్చాయి. అంటే ఈ 2 పేపర్స్లో నువ్వు కొంచెము హార్డ్గా ప్రిపేర్ అయింది మళ్ళీ మన సాయి మీదవేనా? మరి ఇక్కడే ఎక్కువ వచ్చాయి 161. ఓకే, వెరీ గుడ్. మరి ఎందుకు నీకు సాయి మీద టెస్ట్ సిరీస్లలో 130, 140 రావడానికి కారణం ఏంటి? నేను ఫుల్ ఫ్లెడ్జ్గా 3 అవర్స్ రాలేదు సార్. అది ఫుల్ ఫ్లెడ్జ్గా 3 అవర్స్ రాలేదు. ఓకే, అంటే మరి అంటే ఇప్పుడు జూనియర్స్కి ఇతని రిజల్ట్ అనాలిసిస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఆల్మోస్ట్ ఇతను టెస్ట్ సిరీస్ అన్నీ రాశాడు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇతను ఏప్రిల్ 30th ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నా కాబట్టి కొన్ని ఎగ్జామ్స్ స్కిప్ అయినా కూడా మ్యాక్సిమం అతనికి 135 అబోవ్ 140 మార్క్స్ వచ్చాయి. కానీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మాత్రం 161 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ నేను ఎందుకు ప్రతి స్టూడెంట్ని ఈ సెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని
సాయిమేధ ఫ్యాకల్టీ కావచ్చు, మన ఇన్ఛార్జ్ శశికాంత్ సార్ అయినా కావచ్చు, ప్రతి వీడియోలో మనము టెస్ట్ సిరీస్ గురించి ఇప్పుడు ఆల్రెడీ 26 వాళ్ళకి మనము మ్యాథమెటిక్స్ ఇలా టెస్ట్ సిరీస్ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మీరు కరెక్ట్గా టైం ఫ్యాక్టర్ని మనము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనము ఎగ్జామ్ హాల్లో మనము పేపర్ అనాలిసిస్ని ఈజీగా చేయవచ్చు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి అదేదో ఫైనల్ ఎగ్జామ్ని ఏదో ఊరికే అలా పోయి ఒక 3 అవర్స్లో కరెక్ట్గా రాసుకొని రావచ్చు. లేకపోతే మాత్రం మీకు అక్కడ ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం అసలు ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే, ఎందుకంటే ఇప్పుడు 2025లో మేము అనాలిసిస్ చేసింది ఏంటంటే 200కి 164 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1 వచ్చింది. అలాగే 102 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1000 ర్యాంక్ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ గురించి మాట్లాడుతున్నాను. తర్వాత 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి నియర్లీ 10,000 ప్లస్ ర్యాంక్ వచ్చింది. అంటే 60 మార్కుల నుంచి 40 మార్కుల మధ్యలో నియర్లీ 9,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మరి ఎందుకు అంటే వాళ్ళు చేసిన ఒకే ఒక ల్యాగింగ్ పాయింట్ కావచ్చు, మిస్టేక్ పాయింట్ కావచ్చు ఏంటంటే ఇక్కడ మనం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని సీరియస్నెస్గా తీసుకోకపోవడం. ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి ఒక గోల్ అనేది ఉంచుకొని ఒక ఎగ్జామ్ని సీరియస్గా ప్రిపరేషన్ పెట్టుకుంటే మాత్రం మీరు ఇంతకుముందు మన టాపర్స్ చూసినట్టు కానీ ఇతన్ని చూసినట్టు కానీ అతను ఒక కాన్ఫిడెన్స్తో పోయాడు. మ్యాథమెటిక్స్ అటెంప్ట్ చేశాడు, ఫిజిక్స్ అటెంప్ట్ చేశాడు, అలా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి అతను ఈజీగా ఆ టైం ఫ్యాక్టర్, ఎందుకంటే 200 క్వశ్చన్స్ 180 మినిట్స్ అంటే ఒక క్వశ్చన్ని 1 మినిట్ లోపు చదివి రాయాలి. అలాంటిది ఒక టెన్షన్గా ఉంటుంది క్వశ్చన్ రాకపోతే. అయినా కూడా ఇతను మ్యాథమెటిక్స్లో 10 క్వశ్చన్లు చేసి మళ్ళీ ఫిజిక్స్కి వెళ్ళి అక్కడ 10 క్వశ్చన్లు చేసి కెమిస్ట్రీకి వెళ్ళి ఇంజనీరింగ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 50 క్వశ్చన్లు 60 నిమిషాలలో కూడా ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ 42, ఫిజిక్స్లో 20 మార్క్స్ తెచ్చుకున్నాడంటే అతడు ఇక్కడ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయడమే అతనికి బెనిఫిట్ అయింది. మరి సాయిమేధ నీకు కోటి ఇన్స్టిట్యూట్ యాప్ మ్యాథమెటిక్స్ నీకు ఎలా యూస్ఫుల్ అయింది? మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు దాని లోపల మీకు క్లాస్ రూమ్ నోట్స్ ఉంది. వెరీ గుడ్. దాని తర్వాత ఇంకా రివిజన్ చేసినాక వీడియోస్ ఉన్నాయి. అంటే అప్పుడు 1 మంత్ ఎప్పుడు మీరు లైన్గా వీడియోస్ పెట్టాం కదా సార్. అవును, లైవ్ చేసి అది లైవ్. అవును, రోజు ఈవినింగ్ 6:30కి. ఎస్, అవి కూడా బాగా యూస్ఫుల్ అయ్యాయి. ఎస్ సార్. సో ఇక్కడ ఎందుకంటే మనకు హైదరాబాద్లో చూసుకుంటే నియర్లీ ఒక 6 to 8 పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి, ఎక్కువగా డిస్ట్రిక్ట్స్లలో కూడా ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ వాళ్ళకి ఇప్పుడు వర్షిత్ రెడ్డి చెప్పినట్టు ఏంటంటే మనం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అన్నిట్లో మనకు క్లాస్ రూమ్ నోట్స్ ఉంటున్నాయి. దాంతోపాటు మనము 2025లో ఏం చేశామంటే ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి డైలీ మళ్ళీ మన ఫ్యాకల్టీ లైవ్ క్లాస్ను కూడా కండక్ట్ చేశారు. ఆ లైవ్ క్లాసెస్ కూడా చాలామంది స్టూడెంట్స్కి ఎవరైతే ఎస్పెషల్గా నవంబర్ టు డిసెంబర్ టు ఏప్రిల్ డిప్లొమా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఆ విధంగానే చాలా స్టూడెంట్స్ ర్యాంక్ సాధించడంలో మాత్రం ఈ క్లాస్ రూమ్ నోట్స్ కావచ్చు, తర్వాత లైవ్ క్లాసెస్ కావచ్చు, ఈ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యాయి. వర్షిత్, మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సాయిమేధ నీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది? ఎందుకంటే నువ్వు ఆల్మోస్ట్ రెండిట్లో చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నావు. ఫిజిక్స్లో 20 తెచ్చుకున్నావు, కెమిస్ట్రీలో కూడా 20 తెచ్చుకున్నావు. ఫిజిక్స్లో నీకు బాగా నచ్చిన చాప్టర్ ఏంటి? కైనమాటిక్స్. మరి మిగతా చాప్టర్స్ ఎందుకు కైనమాటిక్స్ ఎందుకు ఇష్టం? కైనమాటిక్స్, వెక్టర్స్ అని ఇష్టం. ఓన్లీ ఒక ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి తప్పించి మిగతా అన్ని చేసేస్తావు. వెరీ గుడ్. అయినా నీకు 25కి 20 మార్క్స్ వచ్చాయి. మరి ఎలా యూస్ఫుల్ అయింది మనకు ఆన్లైన్ కంటెంట్ కావచ్చు, లేకపోతే టెస్ట్ సిరీస్ కావచ్చు? ఫస్ట్ అనేది నేను ఏం చేసిన అంటే లాస్ట్ 1 year ఉంది కాబట్టి టైం తక్కువ ఉందని చెప్పేసి ఫస్ట్ నేను ఆల్రెడీ చదివేసిన కాబట్టి టాపర్ నోట్స్ చూసుకున్నాను. టాపర్స్ నోట్స్ చూసేసి దాని తర్వాత షార్ట్ నోట్స్ కూడా ఒకటి పెట్టాము. లాస్ట్లో పెట్టాము. అవును, ఫిబ్రవరిలోనే పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పెట్టాము అవన్నీ అంటే స్టూడెంట్ షార్ట్ నోట్స్ చూసినప్పుడు మళ్ళీ క్లాస్ రూమ్ నోట్స్, ఎందుకంటే స్టూడెంట్ తొందరగా గెయిన్ చేయాలని చూస్తాడు కాబట్టి అది షార్ట్ నోట్స్ కూడా మేము ఫిజిక్స్, కెమిస్ట్రీది ప్రొవైడ్ చేశాం. సో అది కూడా బెనిఫిట్ అయింది. బట్ ఇతనికి ఎక్కువగా బెనిఫిట్ అయింది మాత్రం క్లాస్ రూమ్ నోట్స్ని బాగా యూస్ఫుల్ చేసుకున్నాడు, ఎందుకంటే ఎక్కువ ఆన్లైన్ చేసుకున్నాం. ఇంకా బుక్స్ సార్, టెక్స్ట్ బుక్స్. బుక్స్ వెనకాల కానీ అంటే నేను కూడా చూశాను, ఇక్కడ ఫిజిక్స్ చెప్తాను, రేడియన్స్, ఫాల్కన్ బుక్స్ చదువుతాం, అవి సరిపోతుందా? మరి బుక్స్ అంటే నువ్వు ఏ బుక్స్?
అంటే మీ సైమరీ బుక్ సార్. ఓకే, మన స్టడీ మెటీరియల్ Yes, స్టడీ మెటీరియల్. ఓకే, ఫైన్. వెంకల్ సినాప్సిస్ ఉంటాయి కదా సార్, ఆ. సినాప్సిస్ మొత్తం చూసుకోవాలి ఒకసారి. ఆ. దాని తర్వాత నీకు ప్రాక్టీస్ సెట్ ఓపెన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫిజిక్స్ ప్రాక్టీస్ సెట్ చాలా హార్డ్ ఉంటుంది అని చెప్పి ఓన్లీ పీవైక్యూస్ చేస్తారు. కానీ అట్లా కాకుండా ఫస్ట్ ప్రాక్టీస్ సెట్ మొత్తం అయిపోతున్నాక పీవైక్యూస్ చేయాలి. రైట్. ఎందుకంటే ప్రాక్టీస్ సెట్ అనేది చాలా హార్డ్ ఉన్నాయి సైమరీలో. అవి చేస్తే మీరు ఈ సెట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ చేయొచ్చు. ఓకే, మరి కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ అంతేనా? ఎస్ సార్. కెమిస్ట్రీ కంటే ఇప్పుడు మీరు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ పెట్టిండ్రు. అవునవును. దానిలోంచి అవి చేయాలి. నెక్స్ట్ అంటే ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఉంటాయి కదా సార్ కెమిస్ట్రీలో. అవును. కాబట్టి నెక్స్ట్ ఇంకా పీవైక్యూస్ ఊరికే రిపీట్ చేయాలి. ఓకే. దానికి ప్రాక్టీస్ సెట్ అంటే నాకు తెలిసి ప్రాక్టీస్ సెట్ చాలా హార్డ్ ఉన్నాయి క్వశ్చన్స్. కానీ ఆ క్వశ్చన్స్ ఈ సెట్లో రావనుకుంటా. అంటే రావచ్చు, బట్ ఇప్పుడు ట్రెండ్ చూస్తే మాత్రం కష్టం. నీకు ఆల్మోస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 100కి 82 మార్క్స్ వచ్చాయి. గుడ్. అంటే ఆల్మోస్ట్ 80% మార్క్స్ నువ్వు గెయిన్ చేశావు. మరి అలా గెయిన్ చేయాలి అంటే మీ జూనియర్స్కి నువ్వు కొన్ని టిప్స్ లాంటివి ఏమైనా? ఒకటి, 3rd సెమిస్టర్ నుంచే ప్రిపరేషన్ కావాలి. రైట్. ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రోజు చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రోజు చేయాలి. రోజు చేయాలి అంటే ఒక టైం ఫ్యాక్టర్ పెట్టుకొని చేసుకోవాలా? ఎస్ సార్, ఖచ్చితంగా. అంటే నువ్వు డైలీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎన్ని అవర్స్ని యూటిలైజ్ చేసుకున్నావు? 4 to 2. మరి కాలేజ్ కూడా వెళ్ళావు కదా? అంటే కాలేజ్లో మేము డిసైడ్ చేసినాం సార్. అంటే ఫ్రీగా ఉన్నప్పుడు, క్లాస్ జరిగినప్పుడు కూడా యూజ్ చేసుకోవాలి. ఎట్లీస్ట్ హౌ నీ క్లాస్ జరిగినా జరగకపోయినా మన టార్గెట్ ఈ సెటే కాబట్టి ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మాత్రం డైలీ ఒక 4 hours మాత్రం ఓన్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే నువ్వు క్లాస్ రూమ్లో వినొచ్చు, లేకపోతే వీడియోస్ చూడవచ్చు, ఏది చూసినా ఎప్పుడైతే ఈ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ తన ఓన్గా నేర్చుకోవాలంటే ఆ వీడియోస్ చూసి ఒక నోట్స్ రాయడము, ఆ నోట్స్ రాసిన దాన్ని తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని గుర్తుంటున్నాయి, ఎన్ని గుర్తుండకపోవచ్చు, అవన్నీ అతను అనాలిసిస్ చేసుకుంటేనే ఇతనికి 82 మార్క్స్ వచ్చాయి. ఇలానే మీరు కూడా ఇతన్ని ఫాలో అవుతూ మీరు కూడా 80 మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అంటే 4 to 2 అనేది నా ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో సార్. 4 to 2 అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో 4. ఓకే, ఇండస్ట్రీ ట్రైనింగ్ టైంలో అలా చేసావు. రైట్. ఇంకా ఇంజనీరింగ్ వద్దాం. ఇంజనీరింగ్లో కూడా నీకు ఆల్మోస్ట్ 80 మార్క్స్ వచ్చాయి. మరి ఇంజనీరింగ్లో నీకు 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇంజనీరింగ్కి నువ్వు ఎంత టైం స్పెండ్ చేసావు? ఇంజనీరింగ్ని ఎప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సిఏ సార్. ఫస్ట్ సి లాంగ్వేజ్, తర్వాత ఓఎస్, తర్వాత ఆర్డిబిఎంఎస్, సిహెచ్ఎన్, తర్వాత ఇది ఒక ఆర్డరా? అంటే నువ్వు ప్రిపేర్ అయింది అంటే ఎవరైనా ఇలా ప్రిపేర్ అయితే ఈజీ బెనిఫిట్ ఉంటుందా? ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, తర్వాత సిఓఏ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్, ఓఎస్, ఆర్డిబిఎంఎస్, సిహెచ్ఎన్. 1 2 3 4 5 ఇంకేమైనా ఉన్నాయి సబ్జెక్ట్స్? ఇంకా సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే ఇవన్నీ హార్డ్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ స్మార్ట్ ప్రిపరేషన్కి వర్షిత్ ప్లాన్ చేసుకుంది ఏంటంటే, అంతకుముందు అతని ఫ్రెండ్ కూడా చెప్పింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు ప్రిపరేషన్ అప్పుడు ఆన్లైన్ చూసుకున్నప్పుడు కానీ ఇదప్పుడు కానీ హార్డ్వేర్ సబ్జెక్ట్స్ అంటూ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ అంటూ 2 పార్ట్స్గా చేసుకున్నాడు. ఆల్మోస్ట్ రెండింటికి వెయిటేజ్ కూడా ఈక్వల్ ఉండొచ్చు. రైట్. బట్ మనము ఇక్కడ కొంచెము ఏంటంటే స్మార్ట్ ప్రిపరేషన్ అంటే కంప్లీట్ మనము ఎఫెక్టివ్గా బ్రెయిన్ని యూటిలైజ్ చేసుకుంటూ చదివితేనే సరిపోతుంది. కాబట్టి ఈ 8-10 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాతనే ఇంకోటి సబ్జెక్ట్ చదవాలన్న ఒక లింక్ ఏమైనా ఉంటుందా? అంటే ఉండదు, కానీ సిఏ చదివినాక ఓఎస్ అయితే కొంచెం లింక్ ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే సి లాంగ్వేజ్ చదవాలి, సిఓఏ చదవాలి, సిఓఏ చదివిన తర్వాత ఓఎస్. ఓకే, కానీ సిఓఏ చదవకంటే ముందు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదువుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం అక్కడే గేట్ స్టార్టింగ్ చేసుకుంటాం, తర్వాత రిజిస్టర్, ఫ్లిప్ ఫ్లాప్, కౌంటర్స్ అలా వెళ్తాం. కాబట్టి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిఓఏ, ఓఎస్ అలా చదువుకుంటాం. రైట్. మరి నీకు 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మన యాప్ కంటెంట్ని, టెస్ట్ సిరీస్ని నీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది? ఫస్ట్ అనేది చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి సార్. ఇక్కడ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో. వెరీ గుడ్. సో ఓకే, లాస్ట్ రోజు పెట్టిన టెస్ట్ సిరీస్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, 2 క్వశ్చన్స్. దాని తర్వాత ఇంకా నీకు ఇంకా 80 మార్క్స్ రావడానికి ఎట్లా యాప్ని ఎట్లా చూసుకున్నావు, ఎట్లా ప్రిపరేషన్ అయ్యావు? అంటే వీడియో చూసుకున్నావు, ఆఫ్లైన్ రాలేదు కాబట్టి ఆన్లైన్లో ఆ వీడియో చూసుకుంటూ నోట్స్ రాసుకోవడం చేసావా, జస్ట్ వినుకుంటూ వెళ్ళిపోయావా? నోట్స్ రాసావు. అంటే ఖచ్చితంగా ఈ విషయం నేను ప్రతి స్టూడెంట్ని అడుగుతున్నాను, ముఖ్యంగా ఆన్లైన్. ఎందుకంటే ఆన్లైన్లో యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్. మరి ఎందుకు ఆన్లైన్ అంటామంటే ఒకటే డిఫరెన్స్,
ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్కి నోట్స్ అనేది ఉంటుంది. ఆ ఆన్లైన్ స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ ఆఫ్లైన్ స్టూడెంట్తో పోటీ పడాలి, ఆఫ్లైన్ స్టూడెంట్స్ లాగా ఈక్వల్గా అతను ప్రిఫరెన్స్ చేయాలన్న ఉద్దేశంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ప్రతి సబ్జెక్ట్ యొక్క క్లాస్ రూమ్ నోట్స్ని కూడా మనము మళ్ళీ స్టూడెంట్స్తో మంచిగా ఫ్యాకల్టీతో నీట్గా క్లియర్గా దాన్ని మనం రాపిచ్చేసి మళ్ళీ యాప్లో పెడుతున్నాం. అది ఆన్లైన్ స్టూడెంట్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ అతను ఆ నోట్స్ చదువుకొని ఆ వీడియోస్ చూడడం వల్ల మాత్రం సబ్జెక్ట్ గెయిన్ చేస్తాడు. ఎందుకంటే జస్ట్ ఒక 20-21 ఇయర్స్లో 10th క్లాస్ అయిపోయి ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని ఒక 10 సబ్జెక్ట్స్ను, మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ ఒక 24 చాప్టర్స్, ఫిజిక్స్ ఒక 12 చాప్టర్స్, కెమిస్ట్రీ ఒక 12 చాప్టర్స్ని 1 ఇయర్ లోపు ప్రిపరేషన్ చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ అక్కడ మిస్టేక్స్ ఇవన్నీ చేయాలంటే వీళ్ళు నిజంగా ఈసెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే చాలా మెచ్యూర్ అయిన స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకు ఒక గోల్ అనేది ఉంటుంది, వాళ్ళ ఆ గోల్తో పాటు వాళ్ళు రీచ్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళు అనుకున్న సక్సెస్ రీచ్ అవుతున్నారు కాబట్టి ఇలా సక్సెస్ అనేది ఈజీగా అవుతుంది. ముఖ్యంగా వీళ్ళకు ఒక మంచి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ప్రతి సంబంధించిన టెస్ట్ సిరీస్ ముందు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు ఒక అలర్ట్ ఇస్తుంది, టెస్ట్ సిరీస్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, టాపర్స్ యొక్క అనాలిసిస్ చెప్తున్నాం. అలా చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరైతే 26, 27 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఎస్, ఇక్కడ నేను టైం వేస్ట్ చేస్తే నాకు ఇక్కడ ఇంత కష్టం అవుతుంది, ఇక్కడ నేను టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నాకు అక్కడ అంత టైం సేవ్ అవుతుంది అన్న ఆలోచనతోటి నెక్స్ట్ బ్యాచ్ పిల్లలు కూడా ఈ విధంగా ప్రిపేర్ అవుతారు. సరే పరిషిత్, మంచిగా ప్రిపేర్ అయ్యావు, మంచి మార్క్స్ సాధించావు. మరి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? JNTU. ఫైన్. మరి JNTU తర్వాత నీ గోల్ ఏంటి? అంటే మంచి అంటే అందరూ ఎందుకు మీకు ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, DRDO, ఇస్రో ఇట్లా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, మరి ఎందుకు వాటిలో జాయిన్ అవుదాం, చదువుకుని దాంట్లో జాబ్ చేద్దాం అన్న ఇంట్రెస్ట్ లేదా అట్లా? అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ప్లేస్మెంట్స్ అయినా లేకపోతే గేట్ రాసి PSU జాబ్స్ అయినా. గేట్స్ రెండు అనుకున్నావు. సో ఓకే, రైట్. గేట్ అయినా రాసి గేట్ నుంచి PSC అయినా వెళ్తావు, లేకపోతే మంచి కోర్ కంపెనీస్ వచ్చినప్పుడు వెళ్తావు. దానికి కూడా ఒక మంచి ప్రిపరేషన్ పెట్టుకో. 3 ఇయర్స్ నువ్వు మంచి సక్సెస్ఫుల్గా కావాలి. చివరిగా నీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పే కంటే ముందు ఇంకా మీ జూనియర్స్కి నీ ఓన్గా కొన్ని టిప్స్ లాంటివి 26 అదేవిధంగా 27 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొన్ని టిప్స్ లాంటివి అంటే ఎక్కడ చేసుకుంటే ఇప్పటి నుంచి పాటిస్తే వాళ్ళు ఈజీగా మీలాగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈసెట్ అనేది ఒకవేళ మీరు థర్డ్ సెమిస్టర్ చదువుతున్నట్టయితే స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఎందుకు మళ్ళీ మీరు చైనా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి మళ్ళీ స్టార్ట్ చేయండి, ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ కోర్ సబ్జెక్ట్స్ని కొంచెం డెప్త్గా చదవండి. ఇంకా మరి ముఖ్యంగా 5th సెమిస్టర్ ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అందరు ఎక్కువ ఈసెట్ 26 స్టూడెంట్స్ చాలా సీరియస్గా ఉంటారు. వాళ్ళు కూడా మీ ప్రతి వీడియోని, ప్రతి టాపర్ వీడియోని చూస్తుంటారు. మరి ఇట్లా మంచి మార్క్స్ మీలాగా రావాలంటే 26 వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ ఇది జూన్, ఇంకా ఒక 10 మంత్స్లో ఎగ్జామ్ కూడా అయిపోద్ది. ఆ 10 మంత్స్ని వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఫస్ట్ అనేది CSE వాళ్ళకైతే ఏంటంటే ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ని కొంచెం లైట్ తీసుకున్నా కానీ MPC అనేది చాలా గట్టిగా చదవండి. ఎందుకంటే MPCలో 100 మార్క్స్ ఉన్నాయి. కోర్ సబ్జెక్ట్స్ మనం ఒకవేళ కొంచెం చదివి రాసినా కానీ 60-70 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకి చాలా థియరీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు 2 ఇయర్స్ చదివింది సరిపోతుంది, కానీ ఎక్కువ మార్క్స్ రావడానికి కోర్ సబ్జెక్ట్స్ కూడా చేయాలి. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఎస్ స్టూడెంట్స్, ఇప్పుడు వర్షిత్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు మన ప్రణయ్ సాయి కావచ్చు, మన 3rd EC ర్యాంక్ అందరు కావచ్చు. సో వీళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం చెప్పేది ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇక్కడ క్రూషియల్ రోల్. గత 2 ఇయర్స్గా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఆంధ్ర వైపు తీసుకున్న ఈసెట్, తెలంగాణకు చూసుకుంటే తేడా ఏంటంటే అక్కడ రెండు సెషన్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఒకే సెషన్లో ఉండటం వల్ల మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కీ రోల్ కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎవరైతే 100కి 80% ఎబోవ్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఇప్పుడు 2026 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ మనము టార్గెట్ కెమిస్ట్రీ అని స్టార్ట్ చేసేసాం, టార్గెట్ మ్యాథ్స్ అని స్టార్ట్ చేశాం. సో ఇక్కడ వర్షిత్ రెడ్డి టాపర్స్ చెప్తున్నట్టు, యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నట్టు, మన
ఇన్ఛార్జ్ శశికాంత్ సార్ చెప్తున్నది ఒకటే విషయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఎవరైనా సరే ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతున్నా సరే ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఖచ్చితంగా ఆ టాపిక్ మీరు వినకున్నా పర్వాలేదు, ఆ టాపిక్ మీరు వీడియో చూడకున్నా పర్వాలేదు, ఆ టాపిక్ మీరు క్లాస్లో మిస్ అయినా పర్వాలేదు, బట్ ఫస్ట్ మీరు ఒక ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ ఫీలింగ్ కలగడం వల్ల స్టూడెంట్ ఎస్ నాకు మరి 100కు 50కి 25కి ఎగ్జామ్ ఏది పెట్టినా సరే నీకు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనేది ఒక సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ రియలైజేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడ మిస్టేక్ చేశాడో, ఎక్కడ మిస్టేక్ చేయడం వల్ల మరి మ్యాథమెటిక్స్ ఎందుకు ల్యాగింగ్ ఉంటున్నాడు, ఫిజిక్స్లో ఎక్కడ తక్కువ వస్తున్నాయో అని చూసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఇలా ఒక కంప్లీట్ 1 ఇయర్ ప్రిపరేషన్ పెట్టుకోండి. మీరు 100% మనం ఏదైతే టార్గెట్ 180+ అని పెట్టుకున్నాం ఈ సెట్ 26 స్టూడెంట్స్కి, ప్రతి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1000 మెంబర్స్కైనా సరే ఈసారి మనం ఒక 120+ మార్క్స్ సాధించడానికి మనం ఆల్రెడీ టార్గెట్ కెమిస్ట్రీ, టార్గెట్ మ్యాథ్స్ స్టార్ట్ చేసాం. అవి అయిపోగానే ఫిజిక్స్, అది అయిపోగానే ఇంజనీరింగ్, మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో వీటన్నిటినీ సీరియస్గా తీసుకోవాలి. సో స్టూడెంట్స్ ఇదన్నీ పాటించండి. వన్స్ అగైన్ వర్షిత్ రెడ్డి, నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.